నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం స్వగ్రామం ముత్తోజీపేట చేరుకుంది. ముత్తోజీపేటలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అంత్యక్రియలకు భారీగా ఆర్టీసీ కార్మికులు తరలివచ్చే అవకాశం. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. నర్సంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శంకర్ గౌడ్కు భార్య లతా, కుమారుడు హేమంత్, కుమార్తె ఫ్యామిలీ ఉన్నారు. కార్మిక సంఘాలు నర్సంపేట పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.